నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ పెన్షనర్ అసోసియేషన్ లో క్యాలెండర్ ను ఆవిష్కరించిన కోదండరాం. గోషామహల్ నాలా మరోసారి కుంగింది. ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వమని. హైదరాబాద్ లోని గోషామహల్లో ఫ్లైవుడ్ దుకాణాల ముందు చాక్వాడే నాలా మరోసారి కుంగింది. దీంతో నాలాపై ఉన్న క్రషర్ లారీ అందులో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులను పునరుద్ధరిస్తూ ఉండగా ఇప్పుడు అక్కడే మరో నాలా కుంగింది. దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలాను పూర్తిగా పునరుద్ధరించాలని గతంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. తమ సమస్యను త్వరితగతిన వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యను పరిష్కరించకపోతే నాలాపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానికులు హెచ్చరించారు. ముస్లింకి బడి వస్తుందేమో. रोड नीचे डाल दिया। कैसा हुआ ये, क्या क्या करे थे? లో ఈ నాలా అనేది గత కొద్ది రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. ఈ నాలా ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఈ మహేందర్ గారికి, ఈ గారికి, అలాగే డిప్టీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్, ఈ నాలా పరిస్థితి బాగలేదు, ఈ నాలాని త్వరగా మీరు పూర్తి చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు ఈ నాలా మొత్తం ఒక 800 to 900 మీటర్స్ దూరం ఉంది ఇది. కానీ గవర్నమెంట్ మటుకు ఒక 50% కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ఇంకా 50% ఇవ్వలేదు. అంతలోపే ఇలా చూడండి, ఒక హెవీ బండి కుంగిపోయి ఇలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మీరు సగం పనులు చేసి యువన్ పానాలు తీస్తారు. ప్రజలు నడిచే రోడ్డు ఇది. రేపు పొద్దున ఇదే స్కూల్ బస్సో లేకుంటే ఆటోనో లేక కారో ఎవరో చనిపోతే స్పందిస్తారా అని నేను ఈ కానీ అలాగే డిప్యూటీ కమిషనర్ గారు అడుగుతున్నా. మీరు ఎందుకు మొత్తం ఆర్డర్ ఇవ్వలే? సగం వర్కే మీరు ఎందుకు ఇచ్చారు? ఇంకా సగం అట్లనే పెండింగ్ ఉంది. ఎన్నో రోజుల నుంచి స్థానిక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అయినా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటలేరు. మేము ఈ కానీ అలాగే డిప్యూటీ కమిషనర్ గారు ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు ఇచ్చిన పర్మిషన్ సగం మట్టుకే ఉంది, ఇట్లా కుదరదు. మీరు మొత్తం నాలా కన్స్ట్రక్ట్ చేయండి. మీకు ఎందుకు కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నారు? అధికారులు దీని మీద స్పందించాలి. మీరు సగం పర్మిషన్ ఇచ్చి సగం పనులు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. దీని కాకుండా మీరు మొత్తం ఫుల్ ఫ్లెజ్గా నాలాని కంప్లీట్ చేయండి.
లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. ఎవరైనా పడి చనిపోయిన విధంగా స్పందిస్తారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. సార్, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. దీన్ని మీరు చాలా లైట్గా తీసుకొని ఒక 25%, 35% కడతాము, తర్వాత నాలా ఉంది కదా మంచిగా ఉందంటే మీరు మంచిగా ఉందని ఎట్లా చెప్తారు? రేపు ఇప్పుడు ఇలా చూసిరు కదా, ఇట్లనే అది పడిపోతే ఎవరు జిమ్మేదారి? ప్రజల ప్రాణాలు పోతే ఎవరు జిమ్మేదారి? రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో శ్రీ వాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల ముగ్గులతో పాఠశాల ఆవరణాన్ని అలంకరించి భోగి మంటలు వేసి నాట్యములు చేస్తూ సంక్రాంతి వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా పాఠశాలలో విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను, సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేలా రంగవల్లులు, భోగి మంటలు, గాలిపంటాలు వంటి వేడుకలు ఘనంగా నిర్వహించామని అన్నారు. విద్యార్థులు హరిదాసుల వేషధారణలో పలువురిని ఆకట్టుకునేలా కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్, ప్రిన్సిపల్ రవీందర్, ఉపాధ్యాయులు రమేష్, దేవేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Smile. ఈ రోజు మా శ్రీవాణి పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మా పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడమే మా పాఠశాల ఉద్దేశం. ప్రతిదీ కూడా కేవలం చదువు అనే విషయం కాకుండా ప్రత్యక్ష విద్య ద్వారా విద్యార్థులకు చదువు చెప్పడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు అందరూ కూడా భోగి మంటలు మరియు సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. వాటి యొక్క ప్రత్యేకత ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించడం జరిగింది. అలాగే విద్యార్థులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ముస్తాబాద్ మండలంలోని శ్రీవాణి పాఠశాలలో ఈరోజు ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంక్రాంతి వేడుకలు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు కాబట్టి మనం ఈ పండుగలను ఘనంగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ పండుగ అన్ని పండుగలను మనం తిథి ఆధారంగా జరుపుకుంటే ఈ పండుగను మాత్రం సూర్యాగమనం ఆధారంగా జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సంక్రాంతి పండుగను, సంక్రాంతి సంబరాలను నిర్వహించుకుంటున్నాం. అదే విధంగా రైతులకు ఈ నెలలో పంట చేతికి అందుతుంది. ఆ పంటకు సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వయం పరిపాలన దినోత్సవం కళాశాల ప్రిన్సిపల్ విజయ్ రఘునందన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులుగా బాధ్యతలు వ్యవహరించి పాఠాలు బోధించారు. ఈ దినోత్సవం కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల బోధనలో ప్రతిభ కనబరిచిన వారికి
బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్ రఘునందన్, లెక్చరర్లు సునీత, దోసల విజయ్ కుమార్, రాజేశ్వరరావు రాజు, మురళీరాజు, ప్రవీణ్, మహేష్, వనిత, విద్యార్థులు, ప్రిన్సిపల్గా తిరుమల, వైస్ ప్రిన్సిపల్ రంజిత్, విద్యార్థులు పాల్గొన్నారు. అయితే మనకు బోర్ అటామిక్ మోడల్లో ఏ స్కోరు 5 సక్సెస్లు అంటే ఇంకున్నాయి, కానీ నేను చెప్పేది this Q2 this dot this BN Q1. మనకు అనేది అండ్ సర్కిల్ పాత్రలు ఎన్ని తిరగాలి, లీనియర్ పాత్రలు అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో ఒక హైడ్రోజన్ స్పెక్ట్రమ్ని దీని కూడా ఎక్స్పెరిమెంట్ చేసి హైడ్రోజన్ ఎక్స్ప్లెయిన్ చేయలేమో థ్యాంక్ యూ. డీటెయిల్ ఉండదు సార్. Good morning, I am Vijay Raghuvandan, Principal of Government Junior College, Mustabad, and on the occasion of the birth anniversary of the India's first Muslim woman teacher, Sheikh Fatima, we are celebrating Self-Government Day in our college, and I and my staff believe that this program will certainly develop leadership qualities and teaching skills among my students. నాకు ఈ సంవత్సరం నేను కొత్తగా తీసుకున్న ఇన్ఛార్జ్ ఇక్కడ ఈ కాలేజ్ని. మా పిల్లలందరి లోపల కూడా అసలు టీచర్గా పనిచేసినప్పుడు టీచర్ బాధలు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, రెండు పిల్లలకి అర్థమవుతాయి. మోరోవర్ వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఒక సబ్జెక్ట్ని చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్ని ఎప్పటికి మర్చిపోలేరు, ఆ టాపిక్ని ఎప్పటికి మర్చిపోలేరు. మోరోవర్ పిల్లల లోపల నాయకత్వ లక్షణాలని రేపొద్దున ఇంటర్వ్యూస్ని, సెమినార్స్ ప్రజెంట్ చేయడానికి కూడా ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే అనుభవాలు ఉపయోగపడే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై టీమ్ ఈజ్ అలాంగ్ విత్ మీ అండ్ వీఆర్ హ్యాపీ. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని, ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామని, నేటి వరకు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన రైతన్నని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, జిల్లా నాయకులు తెల్లం నరసింహారావు, బీజేపీ మండల అధ్యక్షుడు సిరిపురం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ వెంటనే చేయాలి, రైతు రుణమాఫీ వెంటనే చేయాలి, ఎకరానికి 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి, ఎకరానికి 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి, వ్యవసాయ కూలీలకు 12,000 వెంటనే కల్పించాలి, వ్యవసాయ కూలీలకు 12,000 వెంటనే కల్పించాలి, రైతులు 2 లక్షల రుణమాఫీ వెంటనే రుణమాఫీ చేయాలి, రైతులు 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి, రైతు భరోసా 15,000 వెంటనే కల్పించాలి, రైతు భరోసా 15,000 రైతుల అకౌంట్లు వేయాలి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాని అమలు చేయాలి. జై బీజేపీ, జై బీజేపీ, జై కిసాన్ మోర్చా, జై జై కిసాన్ మోర్చా. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం జరుగుతుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం ఎంత తప్పున్నా 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఈ రోజు 50% రైతులకు కూడా రుణాలు మాఫీ చేయలేదు. పానీ నకల మీద రైతులు కూడా రూపాయి మాఫీ కాలేదు. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ మీరు హామీ ఇచ్చిన ప్రకారం చేయాలి. ఎందుకంటే ప్రతి రైతులు చేస్తున్నారు. ఈ రోజున కుటుంబాన్ని ప్రాతిపదిక తీసుకున్నారు. ఎంత తప్పున్నా సరే 2 లక్షల పైన తర్వాత రైతు తర్వాత కట్టుకుంటాడు కాబట్టి మీరు చేసే 2 లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలి. అదే కాకుండా ఖరీఫ్ రబీకి మీరు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజున రబీకి ఎగ్గొట్టారు, ఖరీఫ్కి ఎగ్గొట్టారు, రబీకి కూడా ఇవ్వలేదు. ఇంతవరకు రబీ ఖరీఫ్ 2 కలిపి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. 12,000 రూపాయలు అంటున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే. మీరు వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నికల్లో. ఖచ్చితంగా వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు ఇవ్వాలి. అదే కాకుండా అతివృష్టి అనావృష్టి వల్ల పంటలకు బీమా కల్పిస్తామని చెప్పారు. ఈ రోజు వరకు బీమా కల్పించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమాని మీరు వెంటనే అమలు చేయాలి. రైతులకు ఇచ్చిన హామీల్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలోని ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు ఆలయాలలో భక్తులతో సందడి నెలకొంది. మండల కేంద్రంలో శివకేశవ ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ కమిటీ చైర్మన్ ఎలుసని దేవయ్య ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుండి ఉత్తర ద్వారం గుండా భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో చైర్మన్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, స్వామివారి కృప వల్ల పాడి పంటలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలంతా ఉండాలని స్వామివారిని వేడుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సమస్త కోటి ప్రజలు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, అనాథ రక్షక గోవింద. ఈ ముక్కోటి ఏకాదశికి వచ్చిన ప్రజలకు అందరం మంచిగా సుఖ సంతోషాలతో అందరం బాగుండాలి. పాడి పంట అందరూ రైతులు అన్ని రకాల గోదాపోటు అంతా అందరం మంచిగా ఉండాలి. పెన్షనర్ల భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, దానిని తిరిగి పెన్షనర్లకు అందేలా తాను కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా గోపన్నపల్లిలో 189.11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం అకారణంగా రద్దు చేసిందన్నారు. ప్రజల మాట వినే ప్రభుత్వం అందుబాటులో ఉందని, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కోదండరాం హామీ ఇచ్చారు. పెన్షన్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా ఉండి ఆయన కూడా మనం చాలా మోసం చేశాం. నేనున్నా అని చెప్పి 5 ఏళ్ళు వేసుకొని ఆయనే మునిగిపోయాడు. ముందుకు పోయి ఏదైతే కార్యక్రమాలు చేద్దామని చెప్పేదానికి వాళ్ళని ముందుకు సాగజేయకుండా మధ్యలో శిఖండిలాగా అడ్డం ఉండి పాపం సత్యనారాయణ గౌడ్ గారి ముందుగా కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక కార్యక్రమం వచ్చింది. మనకు 1991లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మనకు ల్యాండ్ ఇచ్చింది. సుమారు 480 ఎకరాలు ఇస్తే దాదీస దురదృష్టం ఏంటంటే 75% జూనియర్లకు వచ్చింది, 25% సీనియర్లకు వచ్చింది. అయితే సీనియర్స్ అంతా ఏంటంటే అని మేము ఇంతమంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 1 నెలల మరి ఉన్న పాత నాయకులను పేరు చెప్తే బాగుండదు. వాళ్ళ వయసు అనేది అతను సొసైటీ నుంచి కోర్టు స్టే తీసుకొచ్చాం. ఏమిటంటే మాకు గవర్నమెంట్ స్టే ఉండడం వల్ల మేము కట్టుకోలేదు కాబట్టి స్టాటస్ కో తీసుకొచ్చింది. అది కూడా ఓపెన్ చేస్తుంది. క్యాలెండరు ఉద్యమాల క్యాలెండర్ సార్. మన సంస్థ పేరు ప్రచారం చేయటానికి, పరిచయం చేయటానికి ఉపయోగపడేటువంటి ఈ క్యాలెండర్. ప్రతి సంస్థకు కూడా ఇవన్నీ అవసరమే. సంస్థ గుర్తింపును నిలబెట్టడానికి, అస్తిత్వాన్ని కాపాడటానికి ఇవన్నీ అవసరం. మరి దానికి తగ్గట్టుగానే ఇవాళ క్యాలెండర్ విడుదల చేస్తున్నందుకు అభినందిస్తున్నా. మనందరికీ సందర్భం ఏదైనా విషయం అయితే ప్లాట్ల ప్రధానంగా తప్పదు అది. ఎందుకంటే చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. ప్రతి మనిషికి కూడా తిండి, బట్ట, తర్వాత కీలకమైంది ఇల్లే. ఆ ఇల్లు ఇంటి మీద, నెత్తి మీద గూడు ఏర్పరచుకోగలిగితే దానికంటే సంతోషం ఇంకొకటి ఉండదు. నిన్నెవరో చెప్తా ఉండే, ఈ ప్లాట్ నాకెందుకు, నేను ఒంటరి మనిషిని అంటే, ఎవరో ఒక ప్లాట్ ఇస్తానంటే వద్దన్నారు. వద్దంటే ఇచ్చిన ఆయన చెప్పిండంట, పక్షి కూడా రోజంతా తిరిగి సాయంత్రానికి గూటికే వస్తుందమ్మా, నువ్వు ఈ ప్లాట్ తీసుకొని ఎక్కడన్నా ఉండటానికి మీద ఉంటుంది. అట్లా పక్షులైనా తిరిగి ఓ గూడు దగ్గర ఏర్పాటు చేసుకున్నట్టే సాయంత్రం సేద తీరటానికి మనకు కూడా కుటుంబంతో కలిసి కాలక్షేపానికి, కుటుంబంతో కలిసి జీవితాన్ని పంచుకోవటానికి ఒక గూడు అనేది అవసరం. ఆ మేరకి ఇవాళ మనం కూడా ఒక ఇల్లు జాగా కోసం చేస్తున్న ప్రయత్నం అందరికీ తెలిసిందే. ఈ ప్రయత్నం చిన్నారెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారితో పాటుగా నేను కూడా నా సహకారం ఉంటుందని నేను చెప్తున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ పెన్షనర్ అసోసియేషన్ లో క్యాలెండర్ ను ఆవిష్కరించిన కోదండరాం. గోషామహల్ నాలా మరోసారి కుంగింది. ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వమని.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.